శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి సెప్టెంబర్ 6 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు శివరామదాసం గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో జరగబోయే తెలిస్తే నిజంగా మీ రోమాలు అయితే నెక్కబోరుచుకుంటాయని చెప్పొచ్చండి. అంతా కూడా మీకు ఈరోజు ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం, మంచి లక్షణాలు ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు, విశ్లేషణ సామర్థ్యము ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా కానీ లోతుగా ఆలోచించి దానిలో ఉన్నటువంటి మంచి చెడులను ఛేదించి గొప్ప నైపుణ్యం కలిగిన వారుగా చెప్పుకోవచ్చు. అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఎంత పెద్ద సమస్య వచ్చి వీరి మీద పడినా కొండంత కష్టం ఎదురైనా వీరు ఎక్కడా కూడా బెదిరిపోరు. వెనకడుగు అనేది వేరు. ధైర్యంగా సమస్యలు ఎదుర్కొని నిలబడతారు. దాన్ని ఎలా పరిష్కరించాలా అని చెప్పి ఆలోచిస్తారే తప్ప ఎక్కడా కూడా నిరాశతో కృంగిపోయి కూర్చోరు. ఇది వీరిలో ఉండేటువంటి గొప్ప లక్షణము. చిన్నప్పటి నుండే కష్టాల మీద పడి జీవితంలో ఎత్తుపల్లాలను చూస్తూ పెరిగారు. వీరి జీవితము ఎప్పుడు కూడా పూల పానుపులా అస్సలు ఉండదు. ముళ్ళబాటలోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగుతూ వచ్చింది. ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు మోస్తూ వచ్చారు. కానీ వీటన్నిటిని కూడా మీరు ఒక అనుభవంగా మార్చుకున్నారండి. జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన వీరిలో చాలా బలంగా ఉంటుంది. వీరి కుటుంబాన్ని సుఖపెట్టాలి, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేది వీరి జీవిత ధ్యేయం. ఈ ఆశయం కోసము వీరు అహర్నిశలు కూడా శ్రమిస్తారు. వీరికి కుటుంబ బరువు బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. తరచుగా చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడ్డాయి. ఆ బాధ్యతల కోసం వీరు ఎంతగానో కష్టపడుతూ వచ్చారు. సొంత సంతోషాలను, కోరికలను కూడా త్యాగం చేసే సందర్భాలు లేకపోలేదు. అయినా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ అనేది ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఆ దశ రేపటి రోజునే ప్రారంభం కాబోతుందంటే మీరు అస్సలు నమ్మరు. నిజంగా రేపు మీరు ఏ పని మొదలుపెట్టినా అది మీకు అనుకూలంగా మారబోతుందండి. మంచి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాల్లో అయితే మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రశంసలు, ప్రమోషన్లు అందుకుంటారు. ఇప్పటి వరకు మీకు పనులకు ఏదైతే అడ్డుపడినటువంటి ఆటంకాలు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా మీకు డబ్బు అనేది బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఏ అవసరం కోసమైతే మీరు బాధపడ్డారో ఆ అవసరాన్ని కూడా మీరు ఛేదిస్తారు. మీ జీవితంలో ఊహించినటువంటి సానుకూల మార్పులు రేపటి రోజున స్టార్ట్ అవుతాయి. మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. మరి ఇవన్నీ జరగాలంటే మీరు ఒక చిన్న పని కూడా చేయాలండి. ఆ పని ఏంటనేది కూడా చెప్పుకుందాము. ఇక అలాగే రేపటి రోజు మీరు చిన్నప్పటి నుండి పడినటువంటి కష్టాలన్నిటికి కూడా ఒక మంచి పరిష్కారాన్ని కూడా కనుగొనబోతున్నారు. అంటే మీ జీవితం ఇలా ఎందుకుంది, మీ జీవితం నుండి మీకు విముక్తి కలిగించాలంటే, మేము అంటే కష్టాల నుండి విముక్తి లభించాలంటే మేము ఏం చేయాలి, ఏం చేస్తే మాకు మేము అనుకున్నటువంటి పనిలో మేము ముందుకు సాగుతాం అనేటువంటి విషయాల గురించి మీకు ఒక క్లారిటీ వస్తుందండి. దాన్ని కూడా మీరు అంటే ఏం చేస్తే మీకు లైఫ్ అనేది బాగుంటుంది అనే దాని గురించి కూడా ఆలోచిస్తారు. అలాగే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుక్కునేందుకు ప్రయత్నిస్తారు. ఇక వీరిలో రేపటి రోజున చాలా ఎక్కువగా అంటే దేని గురించి అయినా కానీ ఒక కొత్త విషయాన్ని కనుక్కోవాలన్నటువంటి తపన మరింత ఎక్కువగా ఉంటుంది. విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించేటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యము మీకు ఎప్పటి నుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చాయి. కాబట్టి అదే దిశగా మీరు రేపటి రోజున విజయ తీరాలకు చేరుకునే అవకాశం ఉందండి. అయితే మీకు ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎవరైనా మీ మనసును గాయపరిస్తే వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారు. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో కూడా ఎవరికి కూడా తెలియదు.
మరలా ఆ కోపం చల్లని వెంటనే విపరీతంగా బాధపడిపోతారు. అయ్యో, అనవసరంగా వారిని ఇలా అనేసనే నా వల్ల వారు బాధపడ్డారని చెప్పి బాధ మొదలు పడిపోతూ ఉంటారన్నమాట. ఇక మీకు కోపం ఎంత ఎక్కువ ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుందని చెప్పొచ్చు. అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. మీ మనసు అనేది వెనలాంటిదండి. పైకేమో గంభీరంగా ఉంటారు. మీ జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ మోసం చేయరు. మీ మంచితనాన్ని ఆసరా తీసుకొని కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు. కష్టంలో ఉన్నప్పుడు కనీసం సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. పైగా మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరంగా పెట్టారు. ఎవరైతే అలా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టారో వారే రేపటి రోజున మీ విజయాన్ని చూసి పొంగిపోయి మరలా మీ కాళ్ళ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలుసుకోండి. అయితే మీరు ఎంత కష్టపడినా కానీ మీ కష్టానికి అనేటువంటి ప్రతిఫలం అనేది మీకు ఇప్పటి వరకు రాకుండా చాలా బాధలైతే అనుభవించారు. అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. చిన్న వయసు నుండి బాధలు ఎక్కువగా మీకు పడినప్పటికీ మీ కష్టాలు అనేవి ఎలా ఉంటాయి, ఎలా వెంటాడేది మీకు అన్నీ కూడా ఒక ఐడియాకి అయితే వచ్చేసాయి. అయితే మీకు ఏ కష్టాలు ఉన్నా కూడా ఒక భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన చాలా ఎక్కువగా కనిపించడం వల్ల మీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతూ ఒక్కొక్కటి మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా వాటంతట అవే మీ నుండి తొలగిపోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే అండి, ఒక దైవానుగ్రహం అనేది మీరు తెలుసుకోండి. ఆ దైవానుగ్రహం అనేది ఎవరో కాదండి, మీ ఇంటి దైవమే. మీ కులదైవం యొక్క ఆరాధన అనేది మీరు తప్పకుండా మర్చిపోయారు. ఎవరైతే మర్చిపోయి ఉన్నారో ఈ రాశివారు వారికి చెప్తున్నామండి, వారు తప్పకుండా ఇంటి కులదేవత ఆరాధన చేసుకొని మీ కులదేవత ఆరాధనను స్టార్ట్ చేసి చూడండి. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా ముగింపు పలికినట్లు అవుతుంది. అంటే తాతల ముత్తాతల కాలం నుండి వస్తున్నటువంటి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి కులదేవతను విస్మరించడం వలన మనకు తెలియకుండానే మనం ఎక్కడా కూడా ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాం అనేది కూడా మనకు తెలియకుండా కూడా చేస్తున్నాం అనమాట. కాలం అంటే మనం చేసినటువంటి పనులు కలిసి రాకపోవడము, మనం ఏదైనా పని చేసినా కూడా మనం ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది అందుకోకపోవడము, ఇలా ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితము మీకు లభించకపోవచ్చు. దీని గురించి మీరు చాలాసార్లు ఆలోచించుకొని ఉంటారండి. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మేము ఎంత కష్టం చేస్తున్నాం, మేమే ఎవరికి కూడా ఎటువంటి కీడు తలపెట్టలేదు, అయినప్పటికి కూడా మా జీవితం ఎందుకు ఇలా ఉంటుందని చెప్పి చాలా సందర్భాల్లో మీరు అనుకున్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు. అయితే మీరు రేపటి నుంచి ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచే విన్న తర్వాత వీడియోని స్టార్ట్ చేయండి. మీ కులదేవత ఆరాధన ఏ విధంగా చేస్తే మీకు బాగుంటుందో మీరు చూడండి. అయితే మన ఇంట్లో మన పెద్దవాళ్ళను ఏదైతే అమావాస్య నాడు పితృదోషాలు ఉంటాయి కదండి, కాబట్టి పితృతర్పణాలు ఇటువంటివి ఉంటాయి కదండి. మన పెద్దలను మర్చిపోతేనే మనకు అటువంటి పితృదోషాలు ఏర్పడినప్పుడు మన ఇంట్లో మన పెద్దల వాటి నుండి పూజించినటువంటి కులదేవాన్ని మర్చిపోతే మనకు ఏదో ఒక చిన్న చితక దోషాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి మనం తప్పకుండా మన పెద్దవాళ్ళను కానీ మన యొక్క కుల పెద్దలను కానీ తెలుసుకొని మన ఇంటి దైవం ఎవరైనా తెలుసుకొని తప్పకుండా మనం ఇంటి కులదైవాన్ని పూజించినట్లయితే మీకు భవిష్యత్తు గురించి ఆలోచించడం అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీరు ఎలా ఉంటుంది అనే భవిష్యత్తు గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మాకే ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయని చెప్పి బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదండి. మీ ప్రతి కష్టం కూడా దానికై అదే తొలగిపోతుంది. మీకు ఒక కొత్త శకం మొదలవుతుంది అనేటువంటి ఒక సూచనలు కూడా మీకైతే కనిపిస్తాయి. తద్వారా మీ జీవితం చాలా సంతోషభరితంగా ఆనందభరితంగా చేసుకోవచ్చు. మరి మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే కనుక తప్పకుండా మీరు మీ పెద్దలను సంప్రదించి మీ కులదేవత ఆరాధన అనేది తప్పకుండా చేయండి. మీ కులదేవత ఆరాధన చేసి చూడండి. మీకైతే ఏ లోటు అనేది ఉండదు. అప్పులు బాధతో సతమతం అవుతున్నా, లేదంటే మీకు ఏదైనా పని జరగడం లేదని చెప్పి బాధపడుతున్నా, అటువంటి వాటన్నిటికి కూడా మీకు మంచి విముక్తి అయితే లభిస్తుంది. ముఖ్యంగా డబ్బు పరంగా మీకు అద్భుతంగా బాగా కలిసి వస్తుందండి. మీరు కళలో కూడా ఊహించినట్టు ధనలాభాలు అయితే కలుగుతాయి. ఇక రేపటి రోజున చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా చాలా సంతోషకరమైన వాతావరణము మీ ఇంట్లో ఏర్పడుతుంది. బంధుమిత్రులతో చక్కగా విందు వినోదాల్లో పాల్గొంటారు. పాత స్నేహితులు కలుసుకుంటారు. అలాగే బయట ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంట్లో చక్కగా చాలా ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి ప్రశంసించడము, మాట్లాడము ఇటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే యోగా లాంటివి కూడా రేపటి రోజు చేయడం వలన మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉంటుందో అది దూరం అవుతుంది. అలాగే ఒక టార్గెట్గా పెట్టుకున్నటువంటి ఒక పనిని రేపటి రోజున పూర్తి చేసేంత వరకు కంటి మీద కునుకు లేకుండా మీరు పనికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మీ లక్ష్య సాధనలో పూర్తిగా లీనమైపోతారు రేపటి రోజున. అలాగే రేపటి రోజున ఏదైనా ఒక ఖరీదైనటువంటి వస్తువును కూడా మీరు కొనుగోలు చేయబోతున్నారండి. ఆ ఖరీదైన వస్తువు మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయంలో కూడా మీరు ఏదైతే కొంచెం వ్యవహారాల్లో కొన్ని విషయాల్లో తెలుసుకునేటువంటి విషయాలు కూడా తెలుసుకొని వారికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల
వారు కూడా మా పేరెంట్స్ నుంచి మంచి ఒక సపోర్ట్ అనేది మాకు వచ్చింది అనేటువంటి ఒక సంతోషాన్ని అయితే మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తారు. అలాగే వారు సాధించినటువంటి గొప్ప గొప్ప విజయాలు కూడా మీతో మాట్లాడము, ఇలా వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి భారం అనేది కూడా తొలగిపోతుంది. అలాగే వారు ఒక గొప్ప లక్ష్యంపై దృష్టి సారిస్తారు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకొని చాలా సంతోషిస్తారు. ఇక అలాగే అవసరమైతే మీరు చేసినటువంటి పనిని కాసేపు పక్కన పెట్టైనా కానీ కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎక్కువగా రేపటి రోజున కొన్ని విషయాల్లో ఒత్తిడి సందర్భాలు కూడా ఎదుర్కొనవచ్చు. కాబట్టి మీ మనసును కొంచెం రిలీఫ్గా ఉంచుకోవడానికి కుటుంబ సభ్యులతో మాట్లాడడము, చిన్నపిల్లలతో గడపడం వలన మీరు ఆ ఒత్తిడిని కొంచెం దూరం చేసుకోవచ్చు. అలాగే మీపై పగబడినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా కొన్ని విషయాలు మిమ్మల్ని నలుగురు ముందు కూడా కించపరిచేలా మాట్లాడము, మిమ్మల్ని అవమానానికి గురిచేసే విధంగా మాట్లాడడం లాంటివి జరుగుతాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరనేది మీకు బాగా తెలుసు. అంటే వారి ప్రవర్తన అనేది, వారి మాట తీరును బట్టి మీరు ఒక అండర్స్టాండ్మెంట్ చేయగలరు. అలాంటి వారిని కొంచెం దూరంగా పెట్టండి. మరి తెలుసుదా అండి ఈ రాశి వారికి జాతక ఫలితాలు? తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.